ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృష్ణా ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టుతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పెరుగుతుంది. నిన్నటి నుంచి లోకల్గా కూడా పడుతున్న వానలతో ఇప్పటికే నిండిన ప్రాజెక్టులకు వరద మొదలైంది. దీంతో ఎగువన ఆల్మట్టి డ్యాంకు 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అటు తుంగభద్రకు కూడా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తుండటంతో గేట్లు ఓపెన్ చేసి దిగువన శ్రీశైలంలోని నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు మళ్లీ వరద పెరిగింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండగా సాగర్కు భారీగా వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 170 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 20,000 క్యూసెక్ల నీటిని దిగువన సాగర్కు రిలీజ్ చేస్తున్నారు. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో మరో వారం రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అయితే వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో వరద మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ఆల్మట్టి కర్ణాటకకు సంబంధించి ఉన్నటువంటి ఎగువన కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ఎగువన ఆల్మట్టి డ్యామ్ కూడా ప్రస్తుతం 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 50,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు. ఇక దిగువ నారాయణపూర్ కూడా 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 55,000 క్యూసెక్లను జూరాల ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ వరద ప్రవాహం కొద్ది రోజుల క్రితం వరకు కూడా భారీగా వచ్చినటువంటి ఈ వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఈ వరద ప్రవాహం పెరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, ఆ ఎఫెక్ట్ తోటి ఎగువ ప్రాంతాలతో పాటు ప్రాజెక్టుల పరిధిలో స్థానికంగా కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద మాత్రం పెరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఇక ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 123 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 121 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం తెలుస్తుంది. నారాయణపూర్ ప్రాజెక్టు కూడా 33 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం అదే 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువ జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక జూరాలకు సంబంధించి కూడా 9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో నీటిని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని దిగువ శ్రీశైలం జలాశయానికి రిలీజ్ చేయడంతో పాటు ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా వాటి పరిధిలో ఉన్నటువంటి కెనాల్స్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్స్ నుంచి కూడా సాగునీటికి గాని తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తూ ఇటు దిగువ ప్రాజెక్టులకు అయితే వరద ప్రవాహాన్ని వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం జలాశయం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 170 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 180 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. 136 టీఎంసీల నీటి నిల్వతో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాదాపుగా 44 టీఎంసీల నీటి వరద ప్రవాహం రావడం జరిగింది. ఈ సీజన్ లో ఇదే సాగర్ కు వచ్చినటువంటి వరద ప్రవాహం తోటి కొంత ఆశాజనకంగా మారడం తోటి సాగునీటికి నీటిని విడుదల చేస్తారేమో అనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ సాగుకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఏ విధమైనటువంటి ప్రకటన కూడా చేయకపోవడంతో సాగుకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ లో నీటి విడుదల ఉండదనేది కూడా కొంత అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ స్థాయిలో నీటి నిల్వలు ఉండడం, ఎగువ నుంచి ఆలస్యంగా వరద ప్రవాహం మొదలు కావడం తోటి ఇప్పటికే నాట్లు వేసుకోవాల్సిన సమయం కూడా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ సరైన నీటి నిల్వ సామర్థ్యాలు లేకపోవడం తోటి సాగర్ నుంచి అయితే కుడి ఎడమ కాలువలకు తెలంగాణ కావచ్చు, ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించి
సాగునీరైతే విడుదల చేయకపోవడంతో దాదాపుగా 25 లక్షల ఎకరాలకు పైగా ప్రస్తుతం సాగు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పవచ్చు. ఇక ఎగువ కర్ణాటక ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతోటి మళ్లీ వరద ప్రవాహం పెరిగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యాలకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో కొంత రబీ సీజన్ కైనా కూడా సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారేమో అనే ఆశతోటి అయితే రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి గానీ, అటు తుంగభద్ర నది పరివాహకానికి సంబంధించి గానీ కొంత ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తోటి వర్షాలు మొదలు కావడంతో 2 రోజుల్లో భారీగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి కూడా 105 టీఎంసీల కెపాసిటీ గాను ప్రస్తుతం 95 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి తుంగభద్ర డ్యామ్ చేరుకోవడం జరిగింది. తుంగభద్ర డ్యామ్ కూడా వరద ప్రవాహం పెరిగితే మాత్రం పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం, అలాగే క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. ఇక తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి అయితే ప్రస్తుతం వరద ప్రవాహం కొంత ఆశాజనకంగా వస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో 10 టీఎంసీలు తుంగభద్ర నది డ్యామ్ కు వస్తే మాత్రం క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు తుంగభద్ర నది నుంచి కానీ కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఇదే వరద ప్రవాహం కొంత పెరిగితే మాత్రం శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి ఇంకా 35 టీఎంసీల నీటి వరద ప్రవాహం రావాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 30,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా విద్యుత్ ఉత్పాదన ద్వారా గానీ ఇటు పోతిరెడ్డిపాడు కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల, హంద్రినీవా వీటి అన్నిటికీ నీటిని విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పాదన తోటి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని రిలీజ్ చేస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 20,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. భారీగా వరద ప్రవాహం వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ప్రస్తుతం కనబడడం లేదనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తే తప్ప శ్రీశైల జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం లేదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూనే శ్రీశైలం జలాశయానికి సంబంధించి విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని విడుదల చేయడం, అలాగే శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, ఇటు పోతిరెడ్డిపాడు గానీ, హంద్రినీవా ఈ కాలువల నుంచి కూడా నీటిని ప్రస్తుతం రిలీజ్ చేస్తుండటంతో 190 టీఎంసీలకు చేరుకున్నటువంటి శ్రీశైలం జలాశయం నీటి మట్టం ప్రస్తుతం కేవలం 180 టీఎంసీలకు చేరుకోవడం, 170 టీఎంసీలకు చేరుకోవడం కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎగువ నుంచి మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ వారం 10 రోజులు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలం జలాశయం వరకు వరద ప్రవాహం భారీగా వస్తే మాత్రం క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి కృష్ణా బేసిన్ కి సంబంధించి గానీ, తుంగభద్ర నది పరివాహకానికి సంబంధించి గానీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో కురుస్తున్నటువంటి వర్షాలతోటి రేపటి వరకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ జనయ్య.